अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूं आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मुक़द्दम है। आइए देखते हैं आज के खबरों की तफसीलात। हल्के असम्बली संगारेड्डी में इंतखाबी सरगर्मियाँ तेज तर हो गई हैं। गोकुल फंक्शन हॉल संगारेड्डी में गोला कुमारोला संगम का एक इजलास मुनक़िद हुआ, जिसमें मिस्टर हरीश राव, मिस्टर चिंता प्रभाकर, उम्मीदवार टीआरएस हल्के असम्बली संगारेड्डी के अलावा राजमनी मुरली यादव ने भी शिरकत की। लीजिए इजलास का एक मंजर आपके सामने। पुष्पा नगेश नु మనం ఒక కుర్మ సోదరి మరి పుష్పను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసుకున్నాం। మన ఎంపీ మల్లేశం అన్నను ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు, పార్టీ తరఫున అసెంబ్లీలోకి ఎంపీ మల్లేశంను ఎమ్మెల్సీగా తీసుకుపోతామని కూడా చెప్పిన విషయం మీ అందరికీ కూడా గతంలోనే తెలుసు। ఈ రకంగా దక్షిణ భారతదేశంలోనే యాదవులకు మొట్టమొదటిసారిగా రాజ్యసభకు పంపిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీదే అనే విషయం కూడా తెలుసు। ఇంకా చాలా విషయాలు నాకు మాట్లాడాలి ఉంది, మీరు కూడా తింటే పదైంది, మేము కూడా తింటే ఆకలి అవుతుంది। మనం 5,000 మందితో పెద్ద మీటింగ్ పెట్టుకొని అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం। ఆలస్యమైనందుకు పెద్ద మనసుతోని మీరు క్షమించాలని కోరుతూ జై తెలంగాణ। బీమా కానీ రైతు బంధు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అమలు జరుగుతున్నటువంటి మరి ఈ సందర్భంగా మరి అభివృద్ధి సంక్షేమ సమపాలనలో మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికి ఒక గర్వకారణంగా దేశం ఒక స్ఫూర్తి తీసుకునేటట్టుగా మరి ముఖ్యమంత్రి పాలన ఒక సుపరిపాలన మనందరికీ తెలుసు। మరి అన్నింటితో పాటు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా శాంతికి మారుపేరుగా శాంతికి ఆలవాలంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశం మెచ్చుకున్నటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు। తద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా విదేశీ పెట్టుబడులు కూడా చాలా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి। కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదట మనం సాధించుకున్నటువంటి మరి గొప్ప కార్యక్రమంలో రైతులకు సంబంధించినటువంటి 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ, దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రగతికి సంబంధించిన విషయంలో మరి ఈరోజు 24 గంటల ఉచిత కరెంట్, కరెంటుతో పాటు మరి రాష్ట్రం మరి ఎంత గొప్పగా ఒక సుపరిపాలన అందిస్తున్న విషయం మనందరికీ తెలుసు। మరి అదే కాకుండా మరి ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంగా మరి మనం గతంలో జరిగిన అన్ని కూడా మనం ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి గతంలో చేతి వృత్తులు కుల వృత్తులకు సంబంధించి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు। మరి గతంలో చేతి వృత్తులు కుల వృత్తులను కుప్పవలసినటువంటి సందర్భంగా ఆనాడు ఉన్నటువంటి ఒక కవి మరి ఒక పాట రాస్తే ఆ పాట ప్రాచుర్యం చెంది మరి అందరి మనుషుల్లో రాకపోయి ఉన్నటువంటి ప్రభుత్వం కుప్పకూలినటువంటి సందర్భంగా మనందరికీ తెలుసు। మరి ఈరోజు ఇంత గొప్పగా చేతి వృత్తులు కుల వృత్తులను గౌరవించుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ గారు మాత్రమే మరి ఈరోజు ఈ దేశంలో మరి ఇంత గొప్పగా మరి అందరికీ ఒక మేలు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడక ముందే తాను ఒక కలగనడు సుఖశాంతులతో ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఒక బంగారు తెలంగాణ కావాలనే ఒక ఆకాంక్షతో మరి రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మరి అందరినీ కూడా గౌరవిస్తూ అన్ని కులాల మతాలను కూడా గౌరవిస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు। మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి సంక్షేమం మరింత బాగా జరగాలని చెప్పడానికి ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా